నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తలపొగరుతో తిరిగిన వాడిని తలదించుకునేలా చేస్తుంది. తలదించుకొని బ్రతికిన వాడిని తల ఎత్తుకునేలా చేస్తుంది. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ జీవించు. ఈ చిన్ని జీవితంలో అంతకు మించిన సంతోషం ఏముంటుంది? ప్రపంచమంతా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా మీ చెయ్యి పట్టుకుని మిమ్మల్ని నడిపించగలిగిన వాడే నిజమైన స్నేహితుడు. మిమ్మల్ని ఎవ్వరితోనూ పోల్చుకోకండి. అలా చేస్తే మీలోని తక్కువతనాన్ని మీరే బయటపెట్టిన వారు అవుతారు. రోజును ఎలా గడపాలని చూడకు, రోజును ఎలా వినియోగించుకోవాలని ఆలోచించు. నిన్నటి కష్టాలే నేటి విజయానికి మెట్లు అవుతాయి. ధైర్యంగా మొదలుపెట్టు. ఏ పని అయినా అప్పుడు విజయం నీదే. మన జీవితంలో ఇద్దరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఒకటి అమ్మ, రెండు నాన్న. నీ ఆత్మవిశ్వాసం, నీ శక్తి, నీ కష్టం ఇవే విజయానికి పునాది. చచ్చాక వచ్చి మట్టి వేసే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలు గొప్పవి. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు ఎవ్వరితోడూ లేకపోయినా మనలో ఉన్న ధైర్యమే మనల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసుండాలి, అభినందించే గొప్ప గుణం ఉండాలి. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాన్ని కోల్పోయే ముందు 1-2 సార్లు ఆలోచించండి. రెండు చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో 2 జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం. డబ్బు లేకపోవడం కాదు పేదరికం అంటే, మంచి గుణం లేకపోవడమే అసలైన పేదరికం. అడగకముందే లభిస్తే పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదే 10 సార్లు అడిగి పొందిన దాంట్లో ఆనందం కాదు కదా, చాలా కష్టంగా ఉంటుంది మనసుకు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడిపోతుంది. రహస్యాలను ఎప్పుడూ ఎవరికీ చెప్పవద్దు. అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. అది మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది. ఇతరుల చెవున పడ్డాక హాస్యంగా మారుతుంది. పరిస్థితులు అనే పాఠశాల మాత్రమే మనిషికి వాస్తవికత అనే పాఠం నేర్పిస్తుంది. అర్థం చేసుకునే గుణం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అర్థం చేసుకోని గుణం ఉంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. సముద్రపు లోతుని అయినా అంచనా వేయవచ్చేమో, కానీ మనిషి మనసు లోతు మాత్రం అంచనా వేయటం అసంభవం. మీకున్న అందం అందరూ మహా అయితే 10 ఏండ్ల పాటు గుర్తుంచుకునేలా చేస్తుందేమో, కానీ అదే వ్యక్తిత్వం మంచిగా ఉంటే జీవితం తర్వాత కూడా ఎవ్వరూ మిమ్మల్ని మర్చిపోకుండా చేస్తుంది. జ్ఞానులతో వాదించు, ఓడినా కూడా జ్ఞానమే వస్తుంది. అజ్ఞానులతో ఎప్పుడూ వాదించకు, అప్పుడు నీ విజ్ఞతను కోల్పోతావు. నిన్ను నువ్వు చక్కదిద్దుకోవాలంటే చిన్న చిన్న విషయాల మీద ఎక్కువగా ధ్యాస పెట్టు. అప్పుడు మీ జీవితం మారిపోతుంది, ప్రపంచమే మారిపోతుంది.
పొదుపు చేసేవాడు పేదవాడిగా కనిపిస్తూ ధనవంతుడవుతాడు. ఖర్చు చేసేవాడు ధనవంతుడిలా కనిపిస్తూ పేదవాడు అవుతాడు. బంధువులు ఎంత చెడ్డవారైనా సరే వదులుకోవద్దు. ఎందుకంటే మురికి నీరు దప్పిక తీర్చలేకపోయినా కనీసం అగ్నిమంటలు ఆర్పటానికి అయినా పనికి వస్తాయి. ఈ ప్రపంచంలో 90% ప్రజలు మరొకరి దగ్గర వాళ్ళ మంచితనాన్ని చెప్పుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడతారు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యకండి. Thank you so much for watching this video.